చెట్టు నుండి కొత్తగా తీసిన మామిడికాయలు. పచ్చడికి ఇవే బెస్ట్. చూడు ఎంత గట్టిగా ఉన్నాయో. పర్ఫెక్ట్. కడగాలి. దుమ్ము ఏమీ ఉండకూడదు. చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. మసాలా బాగా పడుతుంది. చూడు ఎంత బాగుందో. ఎండబెట్టాలి. కొంచెం తడి ఉన్నా పచ్చడి పాడవుతుంది. ఇప్పుడే మసాలా కోసం రెడీ అయ్యాయి. ఇంట్లో చేసిన మసాలా అసలు రుచిస్తుంది. ఇదిగో తాజాగా చేసిన మసాలా. నెమ్మదిగా గిన్నెలో వేసుకోవాలి. చిందర పడకూడదు. ముందుగా మసాలా వేయాలి. తర్వాత నూనె నెమ్మదిగా పోయాలి. ప్రతి ముక్కకు బాగా పట్టేలా ఒక్కొక్కటిగా కలపాలి. ఇప్పుడు ఇది జాగ్రత్తగా పెట్టాలి. కొద్ది రోజులు ఉంచాలి.